గట్కేసర్ ఔషాపూర్ వద్ద మరో బస్సు ప్రమాదం జరిగింది. బస్సులో ఉన్నవారు క్షేమంగానే ఉన్నారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ ఔషాపూర్ వద్ద బస్సు ప్రమాదం తప్పింది. హన్మకొండ నుంచి ఉప్పల్ వస్తున్న ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. బస్సులో ఉన్న ప్రయాణికులు అంతా సురక్షితంగా ఉన్నారు. బస్ డ్రైవర్ చాలా చాకచక్యంగా ముందుగానే ప్రమాదాన్ని పసిగట్టి బస్సును కంట్రోల్ చేసి ప్రమాదం నుంచి ప్రయాణికులను కాపాడారు. బస్సు భువనగిరి నుంచి వస్తున్న క్రమంలో 2 కారులు, ఒకటి కియా కారు, మరొకటి స్విఫ్ట్ కారు రేసింగ్ పెట్టుకున్న విధంగా ఓవర్ స్పీడ్ తో వెళ్లారు. ఆర్టీసీ బస్సును 2 కార్లు ఒకేసారి ఓవర్టేక్ చేయబోయే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. యాక్చువల్లీ జనగాం నుంచి ఉప్పల్కి పోతుంటే వాళ్ళు కారులు ఏం చేశారంటే ఇక్కడికి రాగానే వాళ్ళు పోటీలు పెట్టుకున్నారు. 2 కార్లు, ఒక కియా ఒక స్విఫ్ట్ డిజైర్. అంకుల్కి మంచి నార్మల్గా 50లో 60లో వచ్చేస్తుండు అంకుల్. వాళ్ళు ఏం చేసారంటే అంకుల్ కట్టుకొట్టిరు, మొత్తం రైట్ సైడ్కి వచ్చేసింది. అంకుల్ అప్పటికే డివైర్ పక్క పెట్టుకున్నాడు. ఇప్పుడు కార్ పక్క పంటే ఒక బుల్లెట్ ఉంది, బుల్లెట్ పక్క పంటే ఒక సంథింగ్ ఉన్నాయి, చాలా ఉన్నాయి 2 వీలర్స్. ఇప్పుడు ఈ కార్ ఎక్కింది అనుకో ఒక 10 మంది పోతారు. అట్లా అంకుల్ ఏం చేసిండు, కొంచెం డివైడర్ ఎక్కించి ఇటు గ్యాప్ చూసుకున్నాడు. ఆపోజిట్లో ఏం లేదు, సైడ్కి ఇప్పుడు అటు ఎక్కింది అనుకో 10 మంది పోతారని ఇటు తీసుకొచ్చిండు. ఇటు తీసుకొచ్చేసరికి బస్సు సైడ్కి వచ్చేసింది. ఇటు సైడ్ ఆపోజిట్లో ఏమున్నాయి, షిఫ్ట్ డిజైర్ ఒకటి ఉంది, సంథింగ్ బైక్స్ అయితే ఉన్నాయి. అంకుల్ చిన్న తీసుకొచ్చి డివైడర్కి ఇటు ఒరిగించి పెట్టాడు. ఇంత పెద్ద సంఘటన అయినా కానీ అంకుల్ చాలా ఎక్స్పీరియన్స్ యూజ్ చేసి బస్సును కంట్రోల్ చేసిండు. గేర్ల మీదనే ఆపిండు బస్సు, అసలు గాల్లో ల్యాండ్ అయింది, గేర్ల మీదనే ఆపేసిండు. ఇప్పుడు అది బ్రేక్ అయినా కానీ అటు పడేదే బస్సు, దానికి టచ్ చేయకుండా నార్మల్గా ఒరిగించిండు. ఎవరికి ఏం కాలే, ఆపోజిట్ వాళ్ళకి ఏం కాలే, బస్సులో ఉన్న వాళ్ళకి ఏం కాలే, అటు వాళ్ళకి ఏం కాలే. బస్సు 28 మంది ఉన్నారు. ఇంకా ఏంటంటే వాళ్ళు పోటీలు పెట్టుకుంటే ఇక్కడ పెట్టుకోవద్దు కదా, పోటీలు పెట్టుకొని పోతుర్రు. కారు వాళ్ళు 2 కారు వాళ్ళు పోటీలు పెట్టుకొని వెళ్తుర్రు. నా పేరు వెంకటేష్, సంస్కృత్ కాలేజ్. వాళ్ళకి ఏం కాలే, వాళ్ళే ఓటగొట్టి పోయారు కదా, వాళ్ళ వల్లనే ఇప్పుడు ఇదంతా ప్రాబ్లము. లేదు అంకుల్, వాళ్ళు అంత స్పీడ్లో మనం ఏడ గుర్తుపడతాం. అది నేను ఆర్టీసీ డ్రైవర్ని, 18 ఏళ్ళుగా పనిచేస్తున్నాను. 10 గంటల 30 నిమిషాలు సుమారు నేను హన్మకొండ నుంచి ఉప్పల్ వెళ్తున్నా. 2, ఒకటి కియో కారు, ఒకటి స్విఫ్ట్ డిజైర్. రేస్ పెట్టుకొని నా బండికి తగులుతుందేమో అని చెప్పేసి వాళ్ళంతా పియ్యబోయి నేను డివైడర్ పక్క పొంటి హన్మకొండ హన్మకొండ ఎక్కడికి వెళ్తుంది, ఉప్పల్. నా బస్సులో 28 మంది ఉన్నారు, కానీ ఎవరికి అదృష్టం కొద్ది ఎవరికి ఏం కాలేదు. బండి కంట్రోల్ చేసుకున్నాను. కొన్ని లైట్గా అద్దం కింద డ్యామేజ్ అయింది. కార్లు మాత్రం ఆపకుండానే వెళ్ళిపోయారు. ఆగలే, ప్యాసింజర్ ఎవరినా కూడా ఆగలే, కనీసం వెనక తిరిగి కూడా చూడలేదు ఏం జరిగింది అని కూడా చూడలేదు. డ్యామేజ్ ఎట్లయినది, పైకి ఎక్కేటప్పుడేనా? పైకి ఎక్కగానే పగిలిపోతుంది కదా, అక్కడ పైప్ తగిలింది. స్టార్టింగ్లో పైప్ ఉంది, ఆ పైప్ తగిలింది. ఇటు వచ్చేసరికి ఇక్కడ బుల్లెట్ అవి బండ్లు ఇవి ఈ రూట్లో ఇవి ఉన్నాయి. ఈ వాళ్ళని ఎక్కియాలన్నా నేను బండిని కాపాడుకోవాలన్నా అర్థం కాక అక్కడ బారికేడ్ ఉంది కదా, ఎంసీట్, దానికి ఆనిచ్చేసే బండి గేర్లలో పెట్టి బండి కంట్రోల్ చేసుకున్న దానికి ఆనిచ్చే. అదృష్టం కొద్దీ ఎవరికి ఏం కాలేదండి, ఎవ్వరికి కూడా ఏం కాలేదు. చిన్నపిల్లలు కూడా ఏం కాలేదు, చిన్నపిల్లలు కూడా ఉన్నారు, వారికి కూడా ఏం కాలేదు. అంతసేపు